వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయింది. ఇప్పటి వరకు 250 కోట్లకు పైగా గ్రాస్ను అందుకుని వెంకటేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. తన పని అయిపోయింది అన్న విమర్శలకు ఈ మూవీ హిట్తో సమాధానం అయితే ఇచ్చారు వెంకీ. ఈ మూవీ 16వ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 80 కోట్ల రూపాయల బడ్జెట్తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఆంధ్ర నిజాంలో 33 కోట్లు, ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్తో కలిపి 9 కోట్ల రూపాయలకు జరిగింది. అలా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ చిత్రం 85 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధిస్తే క్లీన్ హిట్గా నిలుస్తుంది. ఇక ఈ మూవీ ఏరియాల వైస్ కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 38.12 కోట్లు, సీడెడ్లో 16.71 కోట్లు, ఉత్తరాంధ్రలో 19.94 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 12.80 కోట్లు, వెస్ట్ గోదావరిలో 8.25 కోట్లు, గుంటూరులో 9.88 కోట్లు, కృష్ణాలో 9.2 కోట్లు, నెల్లూరులో 4.32 కోట్ల చొప్పున మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 119.4 కోట్ల షేర్ను రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7.94 కోట్లు, ఓవర్సీస్లో 15.55 కోట్లను అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 191.70 కోట్ల గ్రాస్ను అందుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 248 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మొత్తం రన్లో 143.8 కోట్ల షేర్ను రాబట్టింది. వెంకటేష్ కేవలం 15 రోజుల్లోనే 142.53 కోట్ల షేర్ను అందుకొని ఈ రికార్డును అయితే క్రాస్ చేశారు. దీంతో టాలీవుడ్ సీనియర్ హీరోలలో హైయెస్ట్ షేర్ అందుకున్న హీరోగా నిలిచారు. ఇక ఈ మూవీ 16వ రోజు కలెక్షన్ విషయానికి వస్తే 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. ఇక మరి లాంగ్ రన్లో వెంకటేష్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూద్దాం.